ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు. నా జీవితంలో ఒక గొప్ప పని చేశానని నేను చాలా యాంగ్జైటీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే వెల్కమ్ టు అమ్మ నాన్న టూరిజం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు. నా జీవితంలో ఒక గొప్ప పని చేశానని నేను చాలా యాంగ్జైటీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఈయన మా పెద్దమ్మ కొడుకు, మా అన్న యాదన్న, ఈయన మా రెండో అన్న ఈరన్న, మా పెద్ద వదిన భారతమ్మ, చిన్న వదిన లింగమ్మ. మా ఇద్దరన్నలు కూడా రాత్రి వడికి పోయి చదువుకొని వీళ్ళు అంటే బస్ బోర్డులు అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. పుట్టినప్పటి నుంచి కూడా అయితే వ్యవసాయం లేదంటే గొర్రెలు కాయడం, జీవితం అంతా గొర్రెలు కాసింది మా అన్న కూడా జీవితం అంతా గొర్రెలు కాసింది. ఇప్పుడు రిటైర్మెంట్ దశలో ఉన్నారు. వీళ్ళని నేను అమ్మ నాన్న టూరిజం అనే ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేసినాము. మేము కూడా షిరిడీకి వస్తాం రాని, మా అన్నకు ఫోన్ చేయగానే మేము కూడా వస్తాం తమ్మి అన్నాడు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు ఎయిర్పోర్ట్కి వచ్చింది లేదు, ఒకసారి విమానం ఎక్కింది లేదు. విమానాన్ని పైనుంచి చూడడం మాత్రమే వీళ్ళు చేసిన పని. కింది నుంచి చూస్తే పైనుంచి విమానం కనపడుతుంది. ఎంతమందమే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం మనకు ఈరోజు వీళ్ళు ఫ్లైట్ ఎక్కబోతున్నారు. అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. ప్రజెంట్ మనం ఇక్కడ జస్ట్ నా వచ్చినాం. మరి కొద్దిసేపట్లోనే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతాం. జల్గాన్ ఎయిర్పోర్ట్కి మనం రీచ్ అవుతాం. వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకుందాం. వీళ్ళు ఏంటి, ఎలా ఉంది, ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది అనేది తీసుకుందాం. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ కూడా మనం మాట్లాడదాం. ఫ్లైట్లో మాట్లాడదాం, దిగినాక మాట్లాడదాం. వాళ్ళ అనుభవాలు కూడా తీసుకుందాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జల్గాన్ ఎయిర్పోర్ట్లో జస్ట్ నౌ ల్యాండ్ అయినాం. 1:40 నిమిషాలు. చాలా యాంగ్జైటీగా ఉంది. ఇప్పుడు మా అన్న కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ముందు మా పెద్ద అన్న ఏదైనా మాట్లాడతారు. అన్న ఎట్లా అనిపించింది? మంచిగానే ఉంది. దిగితేప్పుడే కొద్దిగా ఒళ్ళు జల్లు అంటుంది, లేచేప్పుడే కానీ మంచిగానే ఉంది. బస్సులో పోయినట్టే ఉంది. అంతేనా? ఫస్ట్ టైం ఎక్కిరు కదా, అంటే ఏమన్నా కొంచెం భయం అట్లా ఉందా? భయం లేదు, ఏం లేదు. బస్సు ఉదయనే ఉంది. లేచేటప్పుడు కొద్దిగా జంప్ అయినప్పుడు కొద్దిగా ఊపినప్పుడు అనిపిస్తుంది. అంటే అనుకున్నావా విమానం ఎక్కాలని? ఎక్కాలని అనుకోలే కానీ ఇక దాని టైం వచ్చింది. ఇక దేవుడు ఒకటి ఉండు, ఇక్కడ దేవుడు ఉండే వరకే ఇక అనిపించింది. మంచిగా అనిపించింది. మబ్బులు వచ్చినాం, ఇక మంచిగా దేవుడు రప్పించిండు, నాగరాజు తీసుకొచ్చిండు. మేము దేవుడిని చూసేటట్టుకు వచ్చినాం. అనుకోలే ఇప్పుడు అనుకున్నాం, అనుకోకుంటే దేవుని కాడికి రావాల్సి వచ్చింది. అంటే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏమైనా అనిపించిందా? కొంచెం అనిపించింది స్లో గానీ మంచిగా అనిపించింది. మా ఈరన్న మాట్లాడతాడు. ఎట్లా అనిపించింది నీకు? చిన్ననాటి నుంచి విమానాలు పోతుంటే మేము విమానం అంటే ఏందో అని అనుకునేది. అలాంటిది ఈరోజు శ్రీ సాయిబాబా దయ వల్ల మేము చూడటానికి ఇక్కడి దర్శనానికి రాగలిగినాం. ఈరోజు విమానం ఎక్కి ఎక్కుతాం. అసలు మా విమానం అంటే ఎక్కడ ఉంటుందో అనేది కూడా తెలియదు. ఈరోజు విమానం ఎక్కి మేము ఇంత దూరం వచ్చినామంటే ఎలాంటి భయపడతారు, కింద పడతారు అనేది తెలియక దాంట్లో కూర్చుంటే మన బస్సులో పోయినట్టే ఉంది. మంచిగా నిశ్శబ్దంగానే మంచిగానే వచ్చినాం. సంతోషం అయింది. ఎలాంటి భయం ఏం లేదు. పైనుంచి చూస్తే కూడా ఏదో కళ్ళు తిరుగుతాయి, కింద పడతారు అన్నారు కానీ ఎలాంటి భయం ఏం లేదు. మనం హాయిగా మన రోడ్డు మీద పోయినట్టే మంచిగా ప్రశాంతంగా
మనం చూడక ముందు ఎవరో చెప్తే భయపడేది కానీ మంచిగానే ఉంది, సంతోషంగా వచ్చింది. అనుకున్నావా లైఫ్ లో ఒకసారి నేను ఎక్కడం అనేది ఈ విమానం ఎక్కడం అనేది మనకు తెలియదు, అనుకోలేదా? లైఫ్ లో కూడా అనుకోలేదు. ఈ రోజు ఆ సాయిబాబా దయ వల్ల ఇంత దూరం రాగలిగినాం. వదిన నువ్వు చెప్పు, ఏమనిపించింది? మంచిగానే వచ్చినాం అయ్యా, దేవుని కాడ చూడాలనుకున్నాం, బస్సులు కాక వచ్చినట్టు వచ్చినాం. ఆ దేవుని దయ వల్ల మంచిగా వచ్చినాం అయ్యా, మబ్బులంగా మంచిగా సంతోషంగా వచ్చినాం. చూడాలనుకున్నాం, విమానం ఎన్నడూ ఎక్కాలి అనుకోని మేము. ఏం చేస్తావు వదిన నువ్వు ఇంటి దగ్గర? ఏముంది అయ్యి పొలం పని చేస్తాం. ఓకే, ఇప్పుడు జీవితం అంతా వీళ్ళు వ్యవసాయం చేసిర్రు, గొర్రెలు కాసిర్రు, జీవితం అంతా వీళ్ళు బడికి పోలేదు ఫస్ట్ నుంచి కూడా. రాత్రి బడికి మా అన్న అయితే రాత్రి బడిలో పోయి వాళ్ళు నేర్చుకొని బస్ బోర్డులో ఇద్దరు కూడా అంత కష్టపడ్డారు. ఈరోజు ఫ్లైట్ ఎక్కడం అనేది వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారో కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. మా అన్నలు ఇద్దరిని నేను కూడా ఫ్లైట్ ఎక్కించిన అనేది. మా చుట్టాలు ఇంకా కొంత అడుగుబడుగు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఫ్లైట్ ఎక్కిస్తాం, మా దోస్తులను కూడా ఎక్కిస్తాం. తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా కూడా రావాలనుకుంటే కింద స్క్రోల్ అయిన నెంబర్ కాంటాక్ట్ చేయండి. అమ్మ నాన్న టూరిజంని కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు. హైదరాబాద్ టు జల్గాం ఈ నుంచి షిరిడీకి పోతాం. బడ్జెట్ 6,000 ఒకరికి, 6,000 బడ్జెట్లో రావచ్చు. ఇంక్లూడింగ్ అన్ని ఫ్లైట్ ఫేర్ కానీ, రైలు ఛార్జీలు, అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ కూడా 6,000లో ఉంటుంది. ఎవరు రావాలనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. మరొక మంచి గెస్ట్లతో మళ్ళీ మనం కలుసుకుందాం అమ్మ నాన్న టూరిజం ద్వారా.